దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. ఈరోజు విశ్వాస పరీక్ష అనే ప్రసంగాన్ని, 4వ ప్రసంగాన్ని మనం వినబోతున్నాం. యెషయా 48:10. నేను నిన్ను పుట్టము వేసి తిని, వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. నేను నిన్ను పుట్టం వేసినాను, వెండిని వేసినట్లు కాదు, అంతకంటే గొప్పగా నిన్ను ఇబ్బంది కొలిమిలో వేసినాను, నిన్ను పరీక్షిస్తున్నాను అని ఈ మాట మనం యెషయా గ్రంథం 48:10 చూస్తున్నాం. భక్తులు సిద్ధమయ్యేదే కొలిమిలోనే. ప్రతి భక్తుడు కానీ భక్తి మార్గంలో రావాలంటే ఇబ్బంది కొలిమిలో నుండే దేవుడు తీసుకొని వస్తాడు. యెషయా 53:10 ఒక మాట ఉంది, అతనిని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమే. కష్టాలు ఎందుకు, శ్రమలు ఎందుకు అన్నప్పుడు నీ భక్తి జీవితాన్ని, నీ విశ్వాస జీవితాన్ని పదును చేయడానికి మరి దేవుడు నిన్ను కొన్నిసార్లు ఇబ్బంది కొలిమిలో పెడుతూ ఉంటాడు. కష్టాల్లో గుండా తీసుకొని వస్తాడు. రోగం రావచ్చు, శత్రువుల బాధ రావచ్చు, నిందలు రావచ్చు, అవమానం రావచ్చు, దెబ్బలు పడవచ్చు. అయినా దేవుడు తన చెయ్యి విడవాడు. కొలిమిలో ఉన్న భక్తుని సంరక్షిస్తాడు, తోడుంటాడు, తన చిత్తాన్ని సంపూర్ణము చేస్తాడు. దేవుని స్తోత్రం. కొలిమి ఎప్పటికి కాదు, కొలిమి ఎప్పటికీ కాదు, దేవుని యొక్క చిత్తము నెరవేరు వరకే. తర్వాత భక్తి జీవితంతో, విశ్వాస జీవితంతో దేవుని చిత్తాన్ని నెరవేర్చే వీరులుగా మారిపోతున్నారు. దేవునికి స్తోత్రం. ఏ పరీక్ష నాకు వద్దంటే మరి నీకు ఏ ఘనత కూడా ఉండదు. తన చిత్తము చొప్పునే ఏ కీడైనా నీకు జరుగుతుంది, కానీ ఆయన సెలవు లేకుండా ఏది నీకు సంభవించదనే విశ్వాసం ఉండాలి. దేవునికి స్తోత్రం. అలా తయారైపోవాలి. యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో ఉండేవారు, దేవుని వాక్యం టీవీ ద్వారా వినేవారు. ప్రతి శ్రమ కూడా దేవుడు అనుమతిస్తేనే ఒక విశ్వాసి జీవితంలో అది ప్రవేశం అవుతుందని విశ్వాసం. వాక్యంలో మనం చూసినప్పుడు విశ్వాసాన్ని ప్రతి విశ్వాసి కూడా పెంపొందించుకోవాలి. నువ్వు రక్షింపబడినప్పుడు నీకు ఒక విశ్వాసం ఒక పరిమాణంలో ఉంటే ఎప్పటికీ అదే విశ్వాసం కాదు. ఆ విశ్వాసం అల్పంగా ఉండింది, అది వృద్ధిపరచుకోవాలి. గొప్ప విశ్వాసం కలిగి ఉండాలి, సంపూర్ణ విశ్వాసం కలిగి ఉండాలి. ఈ లోకంలో ఈ విశ్వాసము ఈ లోకాన్ని జయించే విజయముగా మారిపోతుంది. విశ్వాసం ఎలాగొస్తుంది ఒక విశ్వాసికి? ఇక్కడ నేను దేవుని సేవకురాలు, దేవుని మాటలు మీకు అందిస్తున్నాను. ఆ మాటలు వినుట వలన మీకేం కలుగుతుంది? విశ్వాసం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతి. వెన్ యూ హియర్ ద వర్డ్, యువర్ ఫెయిత్ విల్ ఇంక్రీజ్. అందుకే ఏ సంఘంలో అయితే విస్తారమైన వాక్యం ఉంటుంది, ఆ సంఘం అభివృద్ధి పొందుతుంది తప్పకుండా. వాక్కుల చేతనే విశ్వాసము పెరుగుతుంది. వినుట వలన విశ్వాసం. అది వినుట యేసు క్రీస్తుని గురించి ఉన్న మాట వలన. ఇంకేదో వింటే నీకు విశ్వాసం వస్తుందా? వినుట వలన విశ్వాసం అంటే ఈ లోకంలో ఎంతో దుర్వార్తలు వింటూ ఉన్నావు. నీ విశ్వాసము అభివృద్ధి పొందాలంటే యేసు క్రీస్తుని గురించి ఉన్న మాట ద్వారానే వీలవుతుంది. దేవునికి స్తోత్రం. ఏదో మాటలు, కాకమ్మ కబుర్లు, ముసలమ్మ ముచ్చట్లతో నీ విశ్వాసం పెరగదు. కానీ ఎప్పుడు దేవుని వాక్యం ఈ చెవుల ద్వారా వింటూ ఉండాలి, ధ్యానిస్తూ ఉండాలి, నెమరు వేస్తూ ఉండాలి. పరిశుద్ధమైన దేవుని వాక్యము, శక్తిగల వాక్యము, సాత్వికమైన హృదయంతో ఏం చేయాలి? అంగీకరిస్తూ ఉండాలి. ద మోర్ ఇన్పుట్ ఆఫ్ ద వర్డ్, ద మోర్ అవుట్పుట్ ఆఫ్ ఫెయిత్. దేవుని స్తోత్రం.
కాబట్టి విశ్వాసం కావాలి. భక్తులకు పరీక్ష సంభవిస్తుంది, ఇబ్బందులు వస్తుంది, శ్రమలు వస్తుంది, అనుకోనని సంఘటనలు రావచ్చు. మాకెందుకు వచ్చింది శ్రమ అనకుండా దేవుని చిత్తం నెరవేరుతున్నాడు అని ప్రార్థనలో దేవునికి దగ్గరగా ఉండాలి. నేను చెప్తున్నాను కదా, విశ్వాసులు కానీ భక్తులు కానీ అగ్నిలోనే సిద్ధమవుతారు. ఒక గడ్డపారకే అగ్ని కావాలి, ఒక కత్తి సానబెట్టాలంటే అగ్ని కావాలి, ఒక నగ సిద్ధం కావాలి, ఒక ఆభరణం తయారు చేయాలంటే అవసరవాడు నిప్పునేం వాడతాడు కదా. వెండికి మూస తగినది, బంగారున కొలిమి తగినది. అందుకే ఇబ్బంది కొలిమిలో నువ్వు నన్ను పరీక్షించినావు, నన్ను పుట్టము వేసినావు అని భక్తుడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనందరి కొరకు తండ్రి కుడిపార్శ్వమందుండి ఎవరు విజ్ఞాపన చేస్తున్నారు? అందుకే మనం పడిపోకుండా నిలబెడుతున్నాం, అందుకే మనం పరీక్షలను ఎదుర్కొంటున్నాం, సమస్యలను ఎదుర్కోగలుగుతున్నాం, విజయోత్సవంగా మన క్రైస్తవ జీవితాన్ని ముందుకు నడిపించగలుగుతున్నాం. కేవలము యేసు ప్రభు ఎప్పుడు మన కొరకు విజ్ఞాపనలు చేస్తున్నాడు. గ్రేట్ ఇంటర్సెసర్ జీసస్ ఎప్పుడు మన కొరకు ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాడు. మనం అనుకుంటాం మన ప్రార్థనల ద్వారా మనం ఇంత పైకి వచ్చినామని. కాదు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఆ ప్రార్థనలు యేసుక్రీస్తు నామం ద్వారానే నీవు తండ్రికి అందిస్తున్నావు. మరి తండ్రి కుడిపార్శ్వమందుండి యేసు ప్రభు ఎప్పుడు నీ కొరకు విజ్ఞాపనలు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మరి పేతురు గొప్ప భక్తుడు అయిపోయినాడు కదా, ఎన్నెన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, అవిశ్వాసాన్ని జయించినాడు. పరిశుద్ధాత్మ పొందినప్పుడు లోకాన్ని తలక్రిందులు చేసే వ్యక్తిగా మారిపోయినాడు. మనకందరికీ తెలుసు, అతను నీడబడినప్పుడు కూడా రోగులు ఏమైనారు? స్వస్థత పొందినారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హౌ ఎ వీక్లింగ్ విల్ బికమ్ సచ్ ఎ గ్రేట్ వారియర్ ఆఫ్ ఫెయిత్. ఒక బలహీనుడే ఎంతగా బలవంతుడైపోయినాడు. క్రీస్తులో బలవంతుడు అన్నమాట. అందుకే పౌలు అంటాడు, నాలో బలవంతుడు ఉన్నాడు, నన్ను బలపరచు అని అందు నేను సమస్తము చేయగలను. యోహాను కూడా యేసుప్రభు శిష్యుడే, అపోస్తలుడుగా మారినాడు. యోహాను యేసు రొమ్మున ఆనుకున్న శిష్యుడు అంటాడు, నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్ప. అంటే మనలో ఒకడు ఉన్నాడు, యేసుప్రభు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. పేతురు భక్తుడు ఏమంటున్నాడు? మీకు ఇబ్బందులు, శ్రమలు, మరి నిందలు, హింసలు ఇవన్నీ కలుగుతుంది, మీరు అధైర్యపడొద్దు. 1 పేతురు 4:12 ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగునట్టి అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకు ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకూడదు. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించిన నిమిత్తం క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించండి. యేసు ప్రభు పడిన శ్రమలు మనం ధ్యానిస్తాం. మన కొరకు తన ప్రాణాన్ని క్రయధనంగా ఆయన అర్పించినాడని, ఆయన నిందలు పొందినాడు, అవమానం పొందినాడు, కొరడా దెబ్బలు పొందినాడు, ఆయన ముఖం మీద ఉమ్మినారు, పిడిగుద్దులు గుద్దినారు, సిలువకు వేలాడదీసినారు, ప్రక్కలో బల్లెంతో పొడిచినారు, ఆయన రక్తమంతా మన కొరకు ధారపోసినాడు. చివరి బొట్టు వరకు నీళ్లతో మిళితమై వచ్చేంత వరకు, అంటే ఒక్క బొట్టు రక్తం కూడా తన శరీరంలో మిగిలి లేదు. ఆయన ప్రాణం పెట్టినంతగా మనల్ని అందరినీ ప్రేమించినాడు. యేసు ప్రభు సుఖపడినట్టు ఎక్కడైనా మీరు చూసినారా? సువార్తల్లో యేసు ప్రభు చాలా హాయిగా పెద్ద కారులో తిరిగినాడు, బూట్ వేసుకొని తిరిగినాడు అని ఎక్కడా లేదు. ఆయన తను తాను ఏం చేసుకున్నాడు? తగ్గించుకున్నాడు, రిక్తునిగా చేసుకున్నాడు. ఆయనకు ఒకటే ధ్యేయం ఏంటంటే తండ్రి యొక్క చిత్తము నెరవేర్చాలి. దేవునికి స్తోత్రం. అందుకే మనం యేసు ప్రభు మార్గంలో ఉంటే శ్రమలు తప్పదు మనకు. అలాగే జీవితంలో నీకే నొప్పి రావద్దు, ఏ బాధ కలగదు, నిన్నెవరేమనకూడదు. అంటే నువ్వేమీ కూడా ప్రయోజనం లేకుండా ఒక మోడుబారిన జీవితం అయిపోతుంది. శ్రమలు రావాలి. యూ షుడ్ బీ వెరీ హ్యాపీ వెన్ యూ ఆర్ బీయింగ్ ఇన్ ట్రబుల్, బికాస్ గాడ్ హ్యాస్ ఎ పర్పస్. దేవునికి ఏదో గొప్ప ప్రణాళిక ఉందని ప్రతిసారి నువ్వు శ్రమ పడినప్పుడు నువ్వు శ్రమల్లో సంతోషించాలి. యేసుక్రీస్తు యొక్క శ్రమల్లో నీకు పాలిభాగం ఉన్నంతగా నీవు సంతోషించాలి అని అంటున్నాడు. 14వ వచనం చూడండి, క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలై ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిల్చున్నాడు కనుక మీరు ధన్యులు. మనకు తెలుసు శ్రమలో దేవుని ఆత్మ మన మీద ఉంటుంది. క్రీస్తు యొక్క మహిమ గల ఆత్మ మన మీద ఉంటుంది కాబట్టి మనకు కీడు రాకుండా, ఆ శ్రమల్లో మనం నశించిపోకుండా ప్రభువే మనల్ని కాపాడుతున్నాడు. క్రీస్తు ఆత్మ మన మీద ఉన్నది. ఆయన మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మన మీద నిల్చున్నాడు కనుక మనము ధన్యులం. ఏదో మనల్ని శ్రమలకు అప్పగించి ఆయన పరలోకంలో కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని సింహాసనం మీద కూర్చుంటాడా? లేదు. నీకు శ్రమ కలిగినప్పుడు ఆయన పరలోక భాగ్యాన్ని వదిలిపెట్టి ఆత్మరూపిగా నీతోనే ఉంటాడు. అందుకే అంటున్నాడు, మీరు వెళ్ళండి, సువార్త ప్రకటించండి. సువార్త సేవ అంటే మామూలు కాదు, ఎన్నో శ్రమలు ఉంటుంది. అయినా మీరు భయపడే అవసరం లేదు.
మీరు సర్వలోకానికి వెళ్ళండి, నేను సదాకాలం మీతోనే ఉంటాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే నీవు విశ్వాసంలో నీకు పరీక్షలు కలిగినప్పుడు యు ఆర్ నెవర్ అలోన్. ఒంటరిగా నువ్వు ఎప్పుడు ఉండవు. ఏదైనా ఒక రోగం వస్తే నీకు ఎంతమంది బంధువులు బలగాలున్నా ఒక సర్జరీ నీకు కావాలంటే ఆ ఆపరేషన్ థియేటర్ నేను నెట్టుకుంటూ వెళ్ళిపోతాను. నీకు ఏదో పచ్చ బట్టలు కట్టేసి నేను నెట్టుకుంటూ వెళ్ళిపోతారు. అమ్మ అయ్యా అని పిలిస్తే కూడా ఎవరు ఉండరు. ఎంత ప్రేమించే భర్త ఉన్నా అక్కడ అనుమతి లేదు. అక్కడ నువ్వు ఆ సమస్యను ఒంటరిగానే ఎదుర్కోవాలి కదా. యూ టు ఫేస్ ఇట్, ఫైట్ ఇట్ అలోన్. ఆ సమయంలో నీకు ఎవరు నిన్ను ప్రేమించిన వారు దగ్గర లేకున్నా, బంధువులు లేకున్నా ఒకరు ఉంటారు. ఎవరది? ప్రభు ఉంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఎటువంటి శ్రమల్లో నీకు ఎవరూ లేకున్నా ప్రభు ఆత్మ నీ మీద ఉంటుంది, తోడుంటాడు ప్రభు అని నీవు గమనించాలి. అర్థం 16వ వచనం, ఎవడైనా నువ్వు క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినట్లా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవాలని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే పౌలు శీలలు బంధింపబడి చెరసాలలో ఉన్నప్పుడు ఆకలి దప్పులు, వస్త్రహీనత, ఉపద్రవం, జనసమూహం దొమ్మిగా వచ్చి వస్త్రములు ఊడదీసి బెత్తములతో కొట్టినారు. దేహమంతా రక్తమయమైపోయింది. అయినా వారు క్రీస్తులో ఆనందించడం మానలేదు. ఆ సంఖ్యలో ఉండి కూడా వారు పాటలు పాడి ప్రార్థన చేసినారట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దట్స్ అ గ్రేట్ ఎగ్జాంపుల్ హౌ యూ షుడ్ కండక్ట్ యువర్ సెల్ఫ్ అమిడ్స్ట్ ప్రాబ్లమ్స్. నీకు శ్రమలు వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు పాటలు పాడాలి, ప్రార్థన చేయాలి, క్రీస్తులో ఆనందించాలి. ఆ శ్రమల్లో ప్రభు నీకు ఉన్నాడు తోడు. నువ్వేమి దిగులు పడే అవసరం లేదు. నువ్వు ఒక తప్పు చేసినందుకు కాదు నువ్వు శ్రమ పడేది. ఇప్పుడు దేవుని చిత్తం నీలో జరగాలనే నువ్వు శ్రమ పడుతున్నావు. దేవుడు నేను శ్రమకు అప్పగించినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ శ్రమ అయిన తర్వాత నీకు ఘనత ఉంది, మెప్పున్నది, మహిమతో నిన్ను అలంకరిస్తాడని వాగ్దానము పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది. మరి 19వ వచనం చూడండి. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవాలని. చప్పట్లు కొట్టి దేవుని స్తుతి, హల్లెలూయా. కరేజ్ ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్. శ్రమల్లో నీకు ఆదరణ ఎక్కడ దొరుకుతుంది? దేవునే వాక్యంలో. దేవుని స్తోత్రం. దేవుని మాటలే నీకు ఆదరణ ఇస్తుంది, వాగ్దానాలే నీకు ఆనందం ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది. అందుకే ఈ సహవాసం, ఇలా సహవాసానికి రావాలని ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో భక్తుడైన దానియేలు పొందిన ఒక శ్రమను మనం ధ్యానిద్దాం. దానియేలు దేవుని ఇష్టానుసారుడైన మరి దైవజనుడు, గొప్ప అధిపతి. బబులోను సామ్రాజ్యంలో రాజ్యములంతటిపైన అధిపతులుగా 120 మంది అధిపతులుంటే వారిలో దర్యావేషు రాజు 3 ప్రధానులుగా నియమించినాడు. ఆ 3లో కూడా దానియేలు ముఖ్యుడు అని దానియేలు 6:2 ఉంది. హీ వాజ్ వెరీ వెరీ కీ పర్సన్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ బబిలోన్. అంటే చాలా ముఖ్యుడు, ముఖ్యుల్లో ముఖ్యుడు, ప్రథముడు అన్నమాట. రాజు అయిన తర్వాత ఇక దానియేలే అన్నమాట. అంత గొప్ప స్థాయికి దేవుడు అతన్ని హెచ్చించినాడు. అంత స్థాయిలో కూడా దానియేలు ఎంత నిష్ఠ కలిగి ప్రవర్తించినాడంటే, దానియేలు ఏనాడు ఒక ప్రతిమకు నమస్కారము చేయలేదు, ఏనాడు విగ్రహారాధన చేయలేదు. అంత బబులోను సామ్రాజ్యంలో 120 మంది ప్రధానుల్లో 3 ముఖ్యులైతే ఆ 3 ముఖ్యుల్లో కూడా ముఖ్యుడు. ఎంత పని ఉంటుంది ఆయనకు, హౌ మచ్ రెస్పాన్సిబిలిటీ. బట్ ఈస్ సచ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్ దట్ ఈస్ టు ప్రే థ్రైస్ ఎవ్రీ డే. ముమ్మారు ఆయన యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి మోకాళ్ళుండి ప్రార్థన చేస్తూ దేవుణ్ణి స్తుతించే వ్యక్తి అంట. దేవునికి స్తోత్రం. దానియేలు జీవితం చూసినప్పుడు మన జీవితాలు కూడా ఇలా ఉండాలని మనం నేర్చుకోవాలి. ఈ దానియేలు 3వ వచనం, అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానుల్లోనూ అధిపతుల్లోనూ ప్రఖ్యాతి నందిని ఉండేను గనుక రాజ్యమంతటి మీద అతని నియంపవల్లని రాజు ఉద్దేశం. రాజు మనసులో చాలా గొప్ప స్థాయి పొందుకున్నాడు దానియేలు, ఎందుకంటే చాలా తెలివి గలవాడు. నెబుకద్నెజర్ రాజు కన్నా కళ మర్చిపోయినాను నేను, ఆ కళ చెప్పాలి, నువ్వు కళ భావం చెప్పాలంటే కూడా దానియేలు చెప్పగలిగినాడు. ఎందుకంటే దేవుని జ్ఞానం కలిగిన దానియేలు మర్మములను బయలుపరిచేవాడు. మరి ఇతనికి అతి శ్రేష్టమైన బుద్ధి జ్ఞానము ఉన్నందుకు రాజు మరి అంతటి మీద, రాజ్యం అంతటి మీద ఇతన్ని నియమించాలి అని ఉద్దేశించినాడంట. అప్పుడు ఏమైంది? అందుకు ప్రధానులు అధిపతులు రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవల్లని ఉండి తగ్గిన హేతు కనిపెట్టుచుండిరి కానీ
దానియేలు నమ్మకస్తుడై ఏ నేరము చేయవాడు కాదు. కానీ కనుక దానియేలులో తప్పైన లోపమైన కనుగొనలేకపోయి. ఇది సాధారణంగా మన జీవితాల్లో సంభవించేది. మనం కొద్దిగా ఉన్నతమైన స్థాయికి వచ్చినప్పుడు మనల్ని ప్రశంసించేవారు కొంతమంది ఉంటారు, మన మేలు కోరేవారు కొంతమంది, కానీ కీడు కోరేవారే ఎక్కువ అవుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే వెన్ యూ గెట్ ఎ లైమ్ లైట్ పొజిషన్, దేవుడిని అత్యధికంగా ఆశీర్వదిస్తే వీడు ఎప్పుడు పడిపోతాడో, వీనికి ఎప్పుడు కీడు సంభవిస్తుందా అని ఎదురు చూసేవారు చాలామంది ఉంటారు. అసూయపరులు ఉంటారు. మన జీవితంలో మనం అనుభవిస్తాం అసూయపరుల వల్ల వచ్చే ఆ బాధలు. దానియేలు కూడా అలాగూ బాధను అనుభవించినాడు. ఎందుకంటే రాజేమో దానియేలును ఇంకా పైకి తీసుకొని రావాలి, రాజ్యమంతటి మీద అధికారిగా పెట్టాలని ఉద్దేశిస్తుంటే తోటి కలీగ్స్ అన్నమాట, ప్రధానులు, అధిపతులు, వీరందరూ కన్నెర్ర చేసుకున్నారు. అంటే ఎంత నిర్దోషిగా నిందారహితుడుగా దానియేలు ఉన్నాడంటే ఈ అధిపతులు, ఈ ప్రముఖులు వీళ్ళందరూ కలిసి దానియేలు మీద ఏదైనా ఒక నేపం మరి మోపాలని తగిన హేతు కొరకు కనిపెట్టుచున్నారు. దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు కాడు కనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయారు. ఇంత అన్యులు చుట్టూ ఉన్నారు, విగ్రహారాధికుల మధ్యలో ఉన్నాడు దేవుని బిడ్డ. అయినా ఎక్కడ కూడా తల ఒగ్గలేదు, ఎక్కడ ఒక అన్యుల కార్యములో పాలు పొందలేదు, ఏ ప్రతిమకు నమస్కారం చేయలేదు. దేవుని రాజ్యము, దేవుని యొక్క మహిమనే వెతికినాడు. అంత పవిత్రంగా ఉన్నప్పుడు కూడా తోటి అధికారులు అతని మీద నేరం మోపాలని ఎంత ప్రయత్నించినా ఒక్క నెపమైనను ఒక్క తప్పైనను దానియేలులో వారు కనుగొనలేదు. అప్పుడు వారు ఏం చేస్తున్నారంటే ఏ విషయంలో పట్టుకోవాలి దానియేలును? చూడండి, దానియేలు ఎదుర్కొనే పరీక్ష విశ్వాస పరీక్ష అన్నమాట. ఇట్స్ అ టెస్ట్ టు హిస్ ఫెయిత్. ఎంతగా దేవుని నమ్ముకున్నవాడు, ముమ్మారు ప్రార్థన చేసేవాడు, మోకాళ్ళుని దేవుని స్తుతించి మహిమపరిచేవాడు, ప్రార్థన చేసేవానికి ఎంత పెద్ద పరీక్ష అంటే వీరు ఏ విషయంలో తప్పు పట్టాలని వారు ఆలోచిస్తున్నారు. అప్పుడు 5వ వచనం చూడండి, అందుకు ఆ మనుషులు అతని దేవుని పద్ధతి విషయం అందే కానీ మరి ఏ విషయం అందరూ అతని లోపంలో కనుగొనలేమని అనుకురు. అబ్బా, దేవుని విషయంలోనే పట్టాలి, తప్పు పడితే ఇంకా ఏ విషయంలో కూడా దొరకడం లేదు అని చెప్పి ప్రార్థన చేస్తాడు కదా, ముమ్మారు ప్రార్థన చేస్తాడు. నేను అనుకుంటే వీళ్ళందరూ చూసినారేమో అతడు ప్రార్థన చేయడం, అందుకే కనుగొన్నారు వీడు ప్రార్థనాపరుడు. ప్రార్థన చేయకుండా ఉండడానికి ఏదన్నా ఒక పద్ధతి మనం కనిపెట్టాలి. మరి రాజు దృష్టికి తీసుకొని రావాలి. ఒక శాసనం, ఒక ఆజ్ఞ రాజు దగ్గర నుండి బయలుదేరి ఆ శాసనము రాజు సంతకంతో కూడా ఉండి ప్రార్థన ఎవరు చేయవద్దు, 30 దినముల వరకట ఎవరు ప్రార్థన దేవునికి చేయొద్దాడు. ఎవరికి ప్రార్థన చేయాలంట? రాజుకే చేయాలని. ఇదంతా మీరు చదివితే మీకు అర్థమవుతుంది. మీరు 7వ వచనం చూడండి, రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరిని కూడి రాజు ఒక ఖండితమైన చట్టము స్థిరపరిచి దానిని శాసనంగా చాటింపజేయనట్లు యోచన చేసి ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనో మానవుల యొద్దనో ఎవడనో ఏ మనవి చేయకూడదు. ఎవడైనా చేసిన వాడు సింహముల గుహలో పడద్రోయబడం. ప్రార్థన చేస్తే సింహముల గుహ, ఇది ఎక్కడి న్యాయం? ప్రార్థన దేవునికి చేయొద్దంట. ఎవరికి చేయాలంట? రాజుకు చేయాలంట. రాజును సృష్టించింది ఎవరు? దేవుడే కదా. దేవుడు లేకుండా ఈ రాజు ఎక్కడి నుండి వచ్చినాడు? దేవుడే సృష్టికర్తకే మన మోకాళ్ళు వంచాలి, ప్రార్థన చేయాలి. ఏ మనిషిని కాదు కదా మనం పూజించేది. ఇది ఎలాగో సాధ్యమవుతుంది దానియేలుకు? మరి దానియేలు ఇలాంటి శాసనం, ఇటువంటి రాజాజ్ఞ, రాజు యొక్క సంతకంతో కూడా బయలుదేరిన దానియేలు ఏం చేస్తున్నాడో చూడండి, 9వ వచనం, కాగా రాజుకు దర్యావేషు శాసనము రాయించి సంతకము చేశాను. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినాను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారం దినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పై కిటికీలు తెరుసలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చాను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతి. యథాప్రకారంగా, ఏదో క్రొత్తగా కాదు, ఇది ఆయనకు అలవాటు. సువార్తలో మీరు చూస్తారు, యేసు ప్రభు తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళాను. అంటే ఇట్స్ అ హ్యాబిట్ దట్ హీ ప్రేజ్ ఎవ్రీ డే నీలింగ్ డౌన్ థ్రైస్. తన విశ్వాసానికి ఒక పరీక్ష, అగ్ని వంటి పరీక్ష కదా. మరి తన వాడుక మానలేదు, ప్రార్థన మానలేదు. 11వ వచనంలో మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తమ దేవునికి ప్రార్థన చేయటం ఆయన బతిమాలుకుంటే చూచి, అంటే హి వాజ్ డూయింగ్ ఏ ప్రేయర్, వెరీ ఓపెన్ ప్రేయర్. చూచినారు వాళ్ళు ప్రార్థన చేయడం, రాజు సమూహం వచ్చినారు, రాజుకు తెలియజేస్తున్నారు.
మేము అన్నాం కదా 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనా మానవునికైనా ఎవడు ప్రార్థన చేయకూడదు, ఎవడైనా చేసిన వాడు సింహముల గుహలో పడద్రోయబడి నీవు ఆజ్ఞేయలేదా అని మనవి చేయగా రాజు మరి బాధపడుతున్నాడు. వారు రాజుకు అన్ని కొండెములు చెప్తున్నారు. ఇలాగ ఉంటారండి ఉద్యోగ స్థలంలో కూడా. మీరు దేవుని బిడ్డలుగా పవిత్రంగా జీవిస్తే ఎంతోమంది కత్తులు నూరుతూ ఉంటారు అన్నమాట. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఎప్పుడు ప్రయత్నిస్తారు. నువ్వే తప్పు చేయనవసరం లేదు కానీ నీ మీద నిందలు వేయడానికి సిద్ధంగా ఉంటారు. అది నీకు మాత్రం కాదు, భక్తుల జీవితంలో కూడా సంభవించింది కదా, క్రొత్తేమీ కాదు. అందుకే ఇలాంటి శ్రమలు మీకు సంభవించినప్పుడు ఏదో వింత జరిగిందని ఆశ్చర్యపడొద్దని పేతురు తన భక్తుడు తన పత్రికలో అంటున్నాడు. దానియేలు మీద ఏమి కొండలు చెప్పినారంటే నిన్ను లెక్క పెట్టడం లేదు, నీవిచ్చిన శాసనాన్ని వారు లక్ష్య పెట్టడం లేదు, మరి అనుదినము యథావిధిగా ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు అన్నప్పుడు మరి సింహములో గుహలో పడద్రోయబడడం మనకు తెలుసు. అన్యుడైన మరి రాజు దర్యావేషు రాజు ఒక మాట, మంచి మాట అంటాడు 16వ వచనంలో. దానియేలు 6:16 చూడండి. బాధపడుతున్నాడు. దానియేలు అలాగూ సింహం బోనులో పడవేయబడము అన్యుడైన రాజుకు ఇష్టం లేదు. ఎందుకంటే చాలా మహాజ్ఞాని దానియేలు, రాజ్యానికి ఎంత అవసరం, ఆయన ప్రధానుల్లోనే ముఖ్యుడు, రాజ్యభారం అంతా వహించేవాడు. ఇలాగూ పతనం కావడం రాజుకి ఇష్టం లేదు. ఒక మాట అంటాడు చూడండి 16వ వచనం. అంతటా రాజు ఆజ్ఞేయగా బంట్రౌతులు దానియేలును పట్టుకొని పోయిన సింహముల గుహలో పడద్రోయగా రాజు ఒక మాట అంటాడు, నీవు అనుదినము తప్పక సేవించున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. హల్లెలూయా! నాకెంత సంతోషమో. నా సేవా జీవితంలో 20 సంవత్సరాలు ఈ మాట నా మదిలో ముద్రింపబడింది. ఏమీ భయపడే అవసరం లేదు. నువ్వు ప్రతిదిన జీవితంలో ఇబ్బందులు, పరిస్థితులు తారుమారు కావడం, శత్రువుల బాధ, అవమానము, నింద, హింస ఇవన్నీ ఎదుర్కోవడానికి దేవుని బిడ్డలకు శక్తి ఉంటుంది. ఎందుకంటే మనము ఎవరినైతే అనుదినము సేవిస్తున్నామో ఆ జీవము గల దేవుడే మనల్ని తప్పకుండా రక్షిస్తాడు. దేవునికి స్తోత్రం. అన్యుడు అంటున్నాడు. ఈ రాజు విశ్వాసి కాదు, దర్యావేషు రాజు అన్యుడు, ప్రతిమలకు మొక్కేవాడు, జీవము గల దేవునితో ఏ అనుభవం లేదు. అయినా ఎంత ప్రశస్తమైన మాట. దానియేలు నువ్వు భయపడకు, నువ్వు అనుదినము తప్పక సేవించున్న నీ దేవుడే నిన్ను రక్షించు. మరి సింహం బోనులో పడద్రోయబడడం, సింహములు ముట్టలేదు, సింహములు ఏ హాని చేయలేదు దానియేలుకు. రాజు మరుసటి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినాడట. 18వ వచనంలో చూస్తే రాజు తన నగరకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు. అతనికి నిద్ర పట్టలేదు. ఆయన ఆల్ నైట్ చేసినాడు, ఫాస్టింగ్ ప్రేయర్ చేసినాడు. మరి ఎవరికి చేసినాడు? ఆయనకు జీవం గల దేవునితో అనుభవం లేదు. ఆయన ఉపవాసం ఉన్నాడంట, రాత్రంతా నిద్రపోలేదాడు. అంటే దానియేలు మీద అంత ప్రేమ, గౌరవం ఉన్నది ఈ అన్యుడైన రాజుకు. తర్వాత 20వ వచనం చూడండి. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరంతో దానియేలు పిలిచి, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించిన నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అతనితో అడిగాను. జీవము గల దేవుని సేవకుడు, అదెంత మంచి మాట. అంటే ఆయన సేవించేవాడు జీవం లేనివాడని అర్థం కదా. నువ్వు సేవించే దేవుడు జీవం గల దేవుడు, నిన్ను రక్షించినాడా? అప్పుడు తెలుసుకున్నాడు దానియేలుకు ఏ హాని కూడా కలగలేదని. దానియేలు భద్రంగా కాపాడబడినాడు. ఆ రాత్రంతా మరి సింహముల మధ్యలో ఉన్నాడు. దేవుని సెలవు లేకుంటే ఏ సింహం ముట్టుకుంటుందండి? ముమ్మారు ప్రార్థన చేసే దైవజనాన్ని ఏ సింహం తాకుతుంది? ఏ సింహానికి కూడా అనుమతి లేదన్నమాట దానియేలు ముట్టుకోవడానికి. దేవుని స్తోత్రం. నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డు ముట్టువానితో సమానం. అంటే అంత భద్రంగా దేవుడు దానియేలును కాపాడినాడు. విశ్వాస పరీక్ష నెగ్గినాడు, సజీవునిగా ఉన్నాడు. అన్యుడైన రాజు. ఇంకా మీరు చదవండి, సమయం లేదు, ముగిస్తున్నాను. మీరు ఆ అధ్యాయం అంతా దానియేలు 6వ అధ్యాయం మీరు చదివితే దానియేలు దేవుడే కాపాడినాడు. అన్యుడైన రాజు అంటున్నాడు జీవం గల దేవుడు, దానియేలు దేవుడే నిజమైన దేవుడు అని ఒప్పుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చేతులెత్తి మనం దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. విశ్వాస పరీక్ష అనే శీర్షికలో 4వ ప్రసంగం ఈరోజు మనం విన్నాం. దేవుడు తన బిడ్డలను తప్పకుండా పరీక్షల్లో, ఇబ్బందుల్లో, శోధనలో ఆయన కాపాడుటకు సమర్థుడైన దేవుడు. కనుక నీకు ఈ దినదిన జీవితంలో నువ్వు ఎదుర్కొనే శ్రమ కానీ, కొందరంటారు కదా కొలిమిలో ఉన్నాను నేను, అగ్ని వంటి శ్రమ, ఇలాంటివన్నీ కలిగినప్పుడు పెద్ద ఆశ్చర్యపడే అవసరం లేదు. ఈ శ్రమ నీ యొక్క మంచి కొరకే, దేవుని చిత్తం నెరవేర్చడానికి. అన్యజనులు కూడా నిన్ను చూసి దేవుని నిజమైన దేవుడు, నువ్వు సేవించే దేవుడు నిజమైన దేవుడు, జీవం గల దేవుడు అని గ్రహించడానికి అని నువ్వు తెలుసుకోవాలి. సిగ్గు, అవమానం కలిగిన మరి నువ్వు కృంగిపోకుండా, సొమ్మసిల్లిపోకుండా ధైర్యంగా దేవుని సన్నిధిలో దేవునితో ఉన్న బంధాన్ని ఇంకా దృఢపరచుకోవాలి. విశ్వాసంతో ఇంకా ఎదగాలి, విశ్వాసంలో ఇంకా ఎదగాలి.
సమస్యలన్నిటి మీద విజయం దేవుడే ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాం. విశ్వాస పరీక్ష అనే ప్రసంగాల శీర్షిక మేము వింటున్నాం. ఈరోజు దానియేలు గురించి మేము ధ్యానించినాం. సింహపు బోనులో వేసిన భయపడలేదు. శాసనము రాజు చేత సంతకముతో ప్రార్థన చేయకూడదని ఆజ్ఞ జారీ అయిన భయపడకుండా యథాప్రకారంగా ముమ్మారు మోకాళ్ళలోని యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి దేవునికి ప్రార్థన చేస్తూ స్తుతించు వచ్చుండెనని మేము చూస్తున్నాం. జీవము గల దేవుడు మరి సింహపు బోనులో నుండి దానియేలును విడిపించినాడు. నిజముగా దానియేలు సేవించే దేవుడే నిజమైన దేవుడని. ఓ దానియేలు, జీవము గల దేవుడు నిన్ను సింహపు బోనులో మరి నీ ప్రాణాలు రక్షించినా అని అడుగుతున్నాడు. దానియేలు భయపడకు, నీవు అనుదినము తప్పక సేవించిన నీ దేవుడే నిన్ను రక్షించునని సెలవిస్తున్నాడు. ప్రభువా ఈ యొక్క వాక్య భాగం ద్వారా మా జీవితాలను మీరు బలపరిచినారు, మా విశ్వాసాన్ని స్థిరపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ శ్రమల్లో గొప్ప మేలు నాకు కలగబోతుందని నిరీక్షణ మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. టీవీ ద్వారా దేవుని వాక్యం విన్నవారిని కూడా దీవించండి, ఇక్కడున్న ప్రజలందరినీ దీవించండి. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము